తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి రాష్ట్రానికి మీరు ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆ సమయానికి ఇప్పుడున్నటువంటి సమయానికి పార్టీ మారిందంటారా? నిజంగా ఎదిగిందంటారా? 20-25 సంవత్సరాల కాలంలో అప్పుడైతే కర్ణాటక కంటే ముందే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం మాదైనట్టుగా మాట్లాడినట్టు సందర్భాలు చూస్తున్నారు మీరు. కానీ అది జరగకుండా కర్ణాటకలో వచ్చింది, ఆంధ్ర తెలంగాణలో ఇంకా దిగజారిపోయిందా, ఎదిగిందా? ఎట్లా ఆలోచించవచ్చు? నాకు అనిపించింది ఏంటంటే అండి, ఎక్కడైనా రాజకీయ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మనం పవర్లోకి రావాలి అనేటువంటి పట్టుదల ఉండాలి. దురదృష్టవశాత్తు అప్పుడు కంబైన్డ్ రాష్ట్రంలో కానివ్వండి, ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో కానీ అది లక్ష్యం పెట్టుకున్న నాయకులు ఎవరు లేరు. నా లెక్క ప్రకారం ఏ ఒక్క నాయకులు లేడు. నేను ఎదగాలని నాయకులు ఉండొచ్చు. చిలకం రామచంద్ర నుంచి ఇప్పటిదాకా నేను 7 మంది ప్రెసిడెంట్ నా హయాంలో మారారు. చలపతిరావు గారు కావచ్చు, బంగారు లక్ష్మణ్ గారు, వెంకయ్య నాయుడు గారు, వి రామారావు గారు, దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ రావు గారు, రామచంద్రారెడ్డి, వీళ్ళందరూ అధ్యక్షులు మారారు. ఇందులో కోరిక ఉండడం ఒకటి, దాన్ని సాధించడం ఒకటి. ఒక సందర్భంలో నేను వెంకయ్య నాయుడు గారిని అడిగాను, ఎందుకంటే ఆయన పట్టుదల పడితే సాధించగలిగిన సమర్థత దాని దగ్గర. మరి మనం ట్రై చేయాలి కదా గట్టిగా అన్నాను. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, వేణు గారు, భారతీయ జనతా సంఘం ఏం చెప్పింది, నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ని మనం వచ్చేటట్టుగా చూడాలి అన్నారు. తెలుగుదేశం ఆల్రెడీ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్. దానికి వ్యతిరేకంగా మనం వెళ్ళి కాంగ్రెస్ని బలపరచడం కంటే మిత్రపక్షంగానే ఉంటే పోలేదా అన్నాడు ఆయన. అది ఆయన విచక్షణ. అది కరెక్టా కాదా వేరే విషయం. ఆయన ఎప్పుడైతే ఆ రకంగా సర్దుబాటు చేసుకుందాం అనుకున్నాడో, ఇంకా మిగిలిన వాళ్ళలో ఎవరిలో కూడాను పార్టీ పవర్లోకి రావాలన్న పట్టుదల లేదు. ఇప్పటికి కూడా లేదు నా లెక్క ప్రకారం. ఇప్పుడు అంతెందుకండి, రేవంత్ రెడ్డి సరే పాతకాలంలో అందరితో ఉన్నాడు, చేశాడు. కనీసం 60 సార్లు మధ్యలో నేను ముఖ్యమంత్రి అవుతానని ఎందుకు చెప్పాడండి? అతను అంటుంటాడు, పలానప్పుడు పలానా అన్నాడు, నేను ముఖ్యమంత్రి అవుతా, మీరు సెటిల్ చేస్తాను అనడం ఏంటి అసలు? అయితే అతని వ్యక్తిగత లక్ష్యం, సిద్ధాంతపరం లక్ష్యమే నేను అన్నాను. అసలు ముందు పట్టుదల ఉండాలి కదా. ఐ షుడ్ బికమ్ సీఎం. నేనేమంటే ఐ షుడ్ బికమ్ సీఎం కాకుండా మన పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంగా వచ్చి తీరాలి అనేటువంటి పట్టుదల ఉండేవాళ్ళు లేరు. నేను అందుకు అనుకుంటుంటాను, నాకు సమర్థత లేనందువల్లే అటువంటి వాళ్ళని తీసుకురాలేకపోయిన పార్టీలోకి. అది నేను ఒప్పుకుంటాను నా అసమర్థతని. కాబట్టి డెఫినెట్గా ఈ రోజు కూడా అంత పట్టుదల లేదు. అందుకనే 2 స్టేట్లలో ఉండే రాజకీయ నాయకత్వం పైన కేంద్ర పార్టీకి విశ్వాసం ఉన్నట్టుగా నాకైతే అనుకోలేదు. ఇప్పటికి లేదండి, ఇప్పటికి లేదు. కాబట్టి తమిళనాడు లాంటి 0 స్టేట్లో అన్నమలై లాంటి నాయకుడిని సృష్టించేటువంటి శక్తి సామర్థ్యత ఉన్నటువంటి జాతీయ నాయకత్వము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వాళ్ళని తయారు చేయలేదు? ఒకటి, అన్నామలైని కూడా జాతీయ నాయకత్వం సృష్టించింది, గుర్తించింది. కాబట్టి అటువంటి వాడు ఉబర్గా రానా. అది నాకు దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి దైవ లీల. ఎవరో ఒక రకంగా వచ్చి ఫోకస్ అయితే అది కావాలి. కాబట్టి కాలేదు ఇక్కడ. అందుకనే ఈ 2 రాష్ట్రాల్లో వాళ్ళకి రాష్ట్ర నాయకత్వం పైన విశ్వాసం లేక అన్ని వాళ్ళు సీట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే సేమ్ పొత్తు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్నట్టే మీరున్నప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళ వ్యవహారం అట్లే ఉండేదా? లేనే లేదు. మీరు పొత్తు పెట్టుకోక తప్పదని ఒక సూత్రప్రాయంగా చెప్పారు నాకు. కాబట్టి మేమే వెళ్ళి కూర్చొని ఎన్ని సీట్లని ఖరారు చేసుకున్నాం. సీట్ల నంబర్ ఖరారు అయిన తర్వాత కంటిన్యూస్గా ఒక 20 రోజులు కూర్చునే వాళ్ళం. 3-man కమిటీ, మన పార్టీ నుంచి 3, అటు నుంచి 3, ఆ రకంగా కూర్చొని రోజుకి 2 సీట్లు ఖరారు చేసుకునేవాళ్ళం. ఫైనల్గా నేను చంద్రబాబు నాయుడుతో కూర్చున్నాను. నేను ఎందుకు కూర్చోవాలంటే మిగతా నాయకులు సీట్లు అలాంటి కాగానే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఫీల్డ్లోకి, పనులు. నేను ఒక్కడే మిగిలి చివరికి చంద్రబాబుతో కూర్చునేవాడిని. కాబట్టి ఏ రోజు కూడా ఆల్ ఇండియా పార్టీ అభ్యర్థులు ఖరారు చేయలే. అయితే సీట్లు ఖరారు అయిన తర్వాత ప్రతి సీటుకి 3 అభ్యర్థుల్ని మా ఎన్నికల కమిటీ, స్టేట్ ఎన్నికల కమిటీ ఖరారు చేసుకొని కేంద్ర ఎన్నికల కమిటీతో కూర్చున్నాయి. ఆ 3 పేర్లలో వాళ్ళ పేరు ఖరారు చేశారు. అంతే తప్ప అసలు ఏ పేరు ఖరారు చేస్తారో, ఎవరు కూర్చుంటారో, అసలు మిగతా పార్టీలతో కూర్చున్నప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ గారు అక్కడ ఆంధ్రాలో, హౌ కెన్ ఇట్ బి? నేను ఆశ్చర్యపోయాను. అంటే ఏమాత్రం విశ్వాసం లేదు స్టేట్ పార్టీ నాయకత్వం పైన 2 రాష్ట్రాల్లో. కాబట్టి దే ఆర్ టేకింగ్ ఆల్ డిసిషన్స్. ఇప్పుడు ఎవరైతే ఇతర పార్టీల నుంచి చేరుతున్నారో నా అభిప్రాయం ప్రకారం అన్నీ కూడా సెంటర్ నుంచి వ్యవహారాలు జరుగుతాయి. అవును, అసలు ఇక్కడ వాళ్ళు పిలిస్తే రాష్ట్ర అధ్యక్షుడు వెళ్తున్నారు అంతే, వీళ్ళు పిలిస్తే వెళ్తున్నారు అంతే, అది లేదు.